ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృపా కటాక్షలతో వర్షాలు సమృద్ధిగా కురవటం జరుగుతుందని, రైతులంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని, దుబ్బాక నియోజకవర్గం 10 ఏళ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని ఉజ్జయిని మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకుడు శ్రీకాంత్ ఆధ్వర్యంలో అమ్మవారికి ఏర్పాటు చేసిన ఫలహారం బండిని ప్రారంభించారు. గాయని తెలంగాణ తేజ్ప్రియ పాడిన పాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువకుల కేరింతల మధ్య కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్టెప్పులు వేయడంతో యువకుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. మాజీ మంత్రి ముత్యంరెడ్డి వర్ధంతిని పురస్కరించి 2 నిమిషాలు మౌనం పాటించి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను సన్రుగు బ్రదర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి అమ్మవారు దేవాలయ వార్షికోత్సవ ప్రారంభం కాగానే వర్షాలు కురవడం చాలా అదృష్టమని, వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు కుంటలు నిండడం, రైతులు ఆనందంలో ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజాపాలన కొనసాగుతుందని, గతంలో మాజీ మంత్రి ముత్యంరెడ్డి సహాయంలోనే దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందిందని, 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో దుబ్బాక నియోజకవర్గం ఇలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. చేగుంట మండల కేంద్రానికి డిగ్రీ కాలేజ్ తీసుకువచ్చే బాధ్యత తనదని, నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు సన్రుగు శ్రీకాంత్, నాయకులు వెంగాలరావు, పరంజ్యోతి, హరీష్, రాజేష్, ఆగమయ్య, సతీష్, గోవర్ధన్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళ ఆశయ సాధనకై రాజకీయాలకు వచ్చిన కాబట్టి చేగుంటలో ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత నాది. మీ అందరికీ ఆ తల్లి దీవెనలు శక్తి నాకు ఉండాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా దేవతను దీవించాలి, ఆశీర్వదించాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీకాంత్ గారి